హాయ్, దిస్ ఈజ్ ప్రియాంక రెడ్డి. నేను 5th మంత్ ముందు వరకు వేరే హాస్పిటల్లో చూపించుకుంటుంటే ఆ టైంలో నాకు చాలా ఫీవర్ వచ్చి ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయింది. కానీ అక్కడున్న డాక్టర్ మాత్రం ఏ రకంగా నన్ను కేర్ చేయడం కానీ చూడడం కానీ చూడలేదు. నాకు వేరే వాళ్ళ ద్వారా ఈ హాస్పిటల్ తెలిసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం 1 అవర్లో నాకు వచ్చిన ఇన్ఫెక్షన్ అంతా వెంటనే కనుక్కొని వేరే డాక్టర్తో సంప్రదించి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ టైంలో నన్ను చాలా సేవ్ చేశారు మేడం. ఎందుకంటే నాకు బాడీ అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది ఆ టైంలో మేడం కనుక దగ్గరికి రాకపోయింటే మాత్రం చాలా ఇబ్బంది పడి ఉండేదాన్ని. దాని తర్వాత 9th మంత్ 38 వీక్స్ ప్రెగ్నెన్సీ ఏమంటారు నొప్పులు అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కానీ 2 డేస్ పట్టింది నాకు లేబర్ పెయిన్స్. కానీ మేడం చాలా ఓపికతో చాలా నిదానంగా నన్ను చూసి ప్రతి 1 అవర్కి సిస్టర్స్ వచ్చి చెక్ చేయడము, ప్రతిసారి మేడం ఒక 3 అవర్స్కి ఇక్కడే ఉండి చూసుకొని నీట్గా నాకు నార్మల్ డెలివరీ చేశారు. నా 2 డేస్ లేబర్ పెయిన్స్ వల్ల సి సెక్షన్ అవుతుందేమో అని చెప్పి చాలా భయపడ్డా. కానీ మేడం ఎటువంటిగా లేకుండా చాలా నిదానంగా పాజిటివిటీతో వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి నార్మల్ డెలివరీకి ప్రోత్సహించి నన్ను చేశారు. సో లాస్ట్కి ఫైనల్గా 5th మంత్ నుంచి చూపించుకుంటున్నందుకు మేడం దగ్గర చాలా పాజిటివ్గా నార్మల్ డెలివరీతో నా ప్రెగ్నెన్సీ జర్నీని సక్సెస్ఫుల్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారికి చాలా రుణపడి ఉంటాను, థ్యాంక్ఫుల్గా ఉంటానని చెప్పుకోగలను. థ్యాంక్ యూ.